నమస్తే ఆర్వీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. శుక్రవారం మూలకల్ల చెరువు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రేషన్ డీలర్ల సమావేశంలో తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రరావు రెడ్డి గారు ఈ సమావేశం నందు ముందుగా రేషన్ డీలర్లతో దాసరపల్లి జయచందర్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఎండియు వ్యవస్థ రేషన్ డీలర్ల విన్నపము మేరకు కూటమి ప్రభుత్వం ఎండియు వ్యవస్థను రద్దు చేసి మునుపటిలాగా రేషన్ దుకాణాల్లోనే డీలర్స్ పంపిణీ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మునుపటి రేషన్ డీలర్ల గౌరవం తిరిగి దక్కిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజల శ్రేయస్సు కోరుకుంటున్నాను. ప్రజలకు దగ్గరగా సేవలు అందించే ప్రతి ఒక్క అంశాన్ని దగ్గరుండి తగిన జాగ్రత్తలతో ప్రజలకు అందేలా చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశం అనంతరం 6 మండలాల రేషన్ డీలర్లు తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారికి మర్యాదపూర్వకంగా శాలువా కప్పి సన్మానించడం జరిగింది. తంబెల్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం గొల్లపల్లి పంచాయతీ చీకుచెట్లపల్లి నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పెన్షన్ను పంపిణీ చేసిన తంబెల్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచందర్ రెడ్డి గారు మరియు అధికార సిబ్బంది స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు దాసరపల్లి జయచందర్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దాసరపల్లి జయచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు మన ప్రభుత్వంలో ప్రజాపక్షంగా పనులు జరుగుతున్నాయి. ఇక మీదట కూడా ఇలానే ప్రజల పక్షంగా వారికి ఏ సమస్య కూడా తలెత్తకుండా ముందుగానే గ్రహించి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అధికారులు సమన్వయం చేసుకొని ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో వాటిని తీర్చి మన్ననలు పొందాలని, నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామని, మనకు మన అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా తోడ్పాటును అందజేస్తారని, ప్రజా సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం కార్ డివైడర్ కు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఇందులో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ మహమ్మద్ అలీఖాన్ 24, మజిమిల్ 24, ఖాదర్ ఖాన్ 24, సుహైల్ 24 వీరిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. మృతుడు రాయచోటి లక్ష్మి థియేటర్ వెనుక కాపురం ఉంటున్న నవాజ్ మృతి చెందాడు. నవాజ్ భౌతిక కాయాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరీలో ఉంచడం జరిగింది. వివరాల్లోకి వెళితే సుహేల్ అనే వ్యక్తి కువైట్ నుంచి రాత్రి బెంగళూరుకు వచ్చాడు. అక్కడి నుంచి కారులో పికప్ చేసుకొని స్నేహితులు 5 మంది కలిసి రాయచోటికి వస్తుండగా కురబలకోటలో ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రివర్యులు హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు అతివేగంగా ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు నడిపే సమయంలో రోడ్డు నిబంధనలు పాటించి డ్రైవింగ్ చేయాలన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, సిపిఎం ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు పిలుపునిచ్చారు. మందస మండలం బిడిమి గ్రామంలో కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల భూములను బలవంతంగా తీసుకొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే అభివృద్ధి ఎలా జరుగుతుందని మౌనం వీడి కేంద్ర పౌర విమానాశ్రయ శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యానం ప్రాంతంలో లక్షలాది చెట్లు కార్గో ఎయిర్పోర్టు పేరుతో తొలగిస్తే పలాసటతో పాటు శ్రీకాకుళం జిల్లాకు తీరని ముప్పు ఏర్పడుతుందని, దీని వలన పర్యావరణానికి తీవ్ర హాని కలగదా అని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. పలాస నుండి బయలుదేరే ప్యాసింజర్ ట్రైన్ 2 విమాన శాఖ బరంపురం భువనేశ్వర్కి తీసుకెళ్లినప్పుడు
రవాణా కోసం ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని వారు ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే సహించేది లేదని వారు హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనం కోసం ఉన్నాయా లేదా ప్రజల ప్రయోజనాల కోసం ఉన్నాయా అని వారు ప్రశ్నించారు. బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా ప్రజల మద్దతుతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమరవాసు, కార్యదర్శి జోగి అప్పారావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు జుట్టు వీరస్వామి, గోరకాల బాలకృష్ణ, సిఐటియు నాయకులు ఎన్ గణపతి, జీడి రైతు సంఘం కార్యదర్శి తెప్పల అజయ్ కుమార్, ప్రజా సంఘాల నాయకులు మామిడి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస వజ్రపకొత్తూరు మండల పరిధిలో ఈరోజు బిడిమి గ్రామంలోన పాదయాత్ర అనేది కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రజల నుంచి కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా మంచి స్పందన వస్తుంది. ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు ప్రశ్న, అదే ప్రశ్న మేము రామ్మోహన్ నాయుడు గారిని అడుగుతున్నాం. మా తరతరాలుగా వస్తున్న మా భూముల్ని, మా ఆస్తుల్ని ఇవాళ మీరు కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టేసి మీరు అభివృద్ధి అని చెప్పి చెప్పడము ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి రామ్మోహన్ నాయుడు గారు మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గ్రామంలో ర్యాలీ చేస్తుంటే ఒక ఆయన ఎదురుగా చెప్తాడు, ఏమండి ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఇంతవరకు మా పలాసలోన ఇక్కడ ప్యాసింజర్ ట్రైను, డిఎంయూ ట్రైను, విశాఖ ఎక్స్ప్రెస్ ఇక్కడ పలాస నుండి వెళ్ళియండి మేమంతా చాలా చక్కగా వెళ్ళాము. ఈవేళ ఈయన ఎంపీగా అయిన తర్వాత ఈ 3 టర్ములరా ఈ 3 ట్రైన్లు పరంపరంకి వెళ్ళిపోయి ఈవేళ మేము తీవ్ర ఇబ్బందులు పడతాము, ప్రయాణానికి ఇబ్బంది పడతాము. ఈయన చేసిన అభివృద్ధి ఇదే అని చెప్పి అక్కడ ఆయన అడుగుతుంటే అది ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే మీరు చేసిన అభివృద్ధి, ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి మీరు సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ఈ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని మొత్తం ఈ భూములన్నీ తీసుకుంటే ఇందులో ఉండే లక్షలాది మొక్కల్ని మీరు దోషం చేస్తే ఈ రోజు ఈ పలాస ప్రాంతానికే కాదు శ్రీకాకుళం జిల్లాకు కూడా పెనుముప్పు ఏర్పడుతుంది. అందుకు ఈ కార్గో ఎయిర్పోర్ట్ ని మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తారు. మీరు దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేకాదు ఈ పోరాటం ఇదేదో ఈ గ్రామాలకు సంబంధించిందే కాదు, మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించి దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అంతేకాకుండా ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే మీరు ఓజారా ప్రాజెక్టు పూర్తి చేయండి. మీరేమో 3 సార్లు ఎంపీగా అయినారు, ఒకసారి మంత్రిగా అయినారు రామ్మోహన్ నాయుడు గారు. మీరు ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయండి. అది పలాసాయి నీరు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు తాగడానికి ఒక్కడ మంచినీరు కూడా మీరు ఇవ్వడం లేదు. అదేవిధంగా చివరి భూముల వరకు మీరు నీరిస్తే ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి ఈవేళ పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఈ జిల్లాలో 10 కోట్ల ఆదాయం వస్తుంది. దీనివల్ల జిల్లా అభివృద్ధి చెందుతుంది. అందుకోసం అభివృద్ధి కార్యక్రమం అది, దానికోసం మేము పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. మనకు ఉన్నంతలో పేదలకు సహాయం చేయడంలో లభించే ఆనందం మరి ఎక్కడ పొందలేమని వ్యక్తులు పేర్కొన్నారు. రావికంఠం మండలం మేడివాడ గ్రామానికి చెందిన గొర్ల లక్ష్మీదేవి, సంజీవరావు దంపతుల 23వ పెళ్లి రోజును పురస్కరించుకొని శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చెన్నైలో గల 120 మంది రోగులకు మధ్యాహ్నం భోజనం అందజేశారు. అలాగే వనజా ఫౌండేషన్లో ఉన్న 500 మంది వృద్ధులు, చిన్నారులకు భోజన ఏర్పాట్లు చేసి తమ పెద్ద మనసును చాటుకున్నారు. మన కుటుంబాల్లో ఇటువంటి ఆనంద సమయాల్లో లేని వారికి మనకి ఉన్నంతలో సాయం చేస్తే భగవంతుని దీవెనలు ఉంటాయని ఈ సందర్భంగా ఆ దంపతులు పేర్కొన్నారు. నిరుపేదలు ప్రతి ఒక్కరూ ఆసరాగా నిలిచి సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతుంటే దేశంలో పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో సౌత్ ఇండియాలో అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ ఆవరణలో మరియు ఇంటింటికి తిరుగుతూ పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదని మహాశక్తిని, మన రాష్ట్రం కోసం ఎంతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు రాష్ట్రాన్ని వచ్చే 2-3 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేస్తారని తెలిపారు.
అదేవిధంగా ఈ నెల 21వ తేదీన మేము ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ తెలియజేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ సతీష్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు కుడుపూడి పూర్ణ బాలాజీ, కొండలరావు సతీష్, జనసేన నాయకులు తోటకూర సతీష్, రామ్శెట్టి సునీల్, గిడుదూరి శ్రీనివాస్, బర్రె సుబ్బారావు, పంపన మహేష్, బాలిక వాసు, పసుపులేటి చంటిరెడ్డి, జనపల్లి సౌమ్య, విఆర్ఓ సత్యం, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో సంవత్సర కాలం పూర్తి వస్తుంది. ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో పెన్షన్లు, ఆ పెన్షన్లు ఈ రోజు దాకా కూడా 1వ తారీఖు ఉదయానికి మధ్యాహ్నం కల్లా పూర్తి చేస్తూ ఉన్నారు. ఒకవేళ సెలవుదినం వస్తే ముందు రోజు ఇస్తున్నాము తప్ప మరుసటి రోజుకి ఇంకో రోజు వెనక లేట్ చేసి కార్యక్రమం పెట్టకుండా చాలా పెడతాం. 4,000 రూపాయలు పెన్షన్ చేసి సెమీ ప్యారలైజ్డ్కి 6,000, ప్యారలైజ్డ్ 15,000 రూపాయలు తీసుకుంటాము. ఈవేళ కాకినాడ రూరల్ మండలంలో సుమారు సమయం 12 కావస్తుంది. ఇప్పుడు 87% వేల ఇవ్వడం జరిగింది. 18,118 పెన్షన్లు కానీ 15,626 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఒక చేయూత మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు అన్నటువంటి చేయూత, ధైర్యం. ఎవరో చేయాల్సిన పని మీరెందుకు వెళ్ళి చేస్తున్నారంటే మా నాయకుల యొక్క ఇన్స్ట్రక్షన్. అప్పుడప్పుడు వెళ్ళినాం పెన్షన్లు ఇచ్చినప్పుడు కొన్ని చోట్ల. అంటే ఆ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న ఇబ్బందులు ఏమన్నా ఉందో తెలుసుకోవడం. విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఇటీవల కరెంటు ప్రమాదానికి గురైన కడప మండలం సిరిగపల్లి లంక గ్రామానికి చెందిన కడుపూడి వెంకట ప్రసాద్కు మెరుగైన ఆరోగ్యం కోసం భార్య, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పంతం నానాజీ దగ్గరకు వచ్చి వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్కు పంపిణీ చేయగా వెంటనే పరిశీలించి 3 లక్షల రూపాయలు గ్రాంట్ చేశానని, ఈ రోజు 3 లక్షలు ఎల్ఓసిని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆయన నివాసంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా కుడుపూడి రమాదేవి మాట్లాడుతూ, నా భర్త వెంకట ప్రసాద్ లారీ డ్రైవర్ అని గత సోమవారం ఇంటికాడ కరెంటు ప్రమాదం జరిగి నడుముకు బలమైన గాయం, శరీరం సగభాగానికి గాయాలయ్యాయని, దీంతో ఆసుపత్రికి వెళ్లడం జరిగిందని, ఈ విషయమై ఎమ్మెల్యేతో చెప్పగా అంటే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్కు పంపించడం జరిగిందని, వెంటనే అక్కడ అధికారులు స్పందించి 3 లక్షల రూపాయలు ఎల్ఓసిని ఇచ్చారని, ఈరోజు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నామని, ఇది చాలా ఆనందంగా ఉందని, నా భర్తకు, నా కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచి ఈరోజు ఏమీ ఆధారం లేని మాకు 3 లక్షల రూపాయలు అందించిన కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే నానాజీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని తెలిపారు. మా నాయకులు ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చక్రం తిప్పుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలోని ఇవాళ ఒక కీలకమైన పాత్ర, ఎన్డీఏలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. సౌత్ ఇండియాలో ఒక బాధ్యతను ఎత్తుగా తీసుకుని ఆయన ఎన్డీఏలో బాధ్యత ఎత్తుగా తీసుకుని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే 21వ తారీఖు నాటికి మేము చేసిన ప్రతి కార్యక్రమం మేము ముందుంచుతాం. మీరు ప్రజలకి అది తీసుకెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇవాళ పెన్షన్లే కాదు, ఇవాళ నిజంగా మా నాయకులు చూసి గర్వపడ్డ రోజు వేళ రోజు. నిన్న కాక మనం నేను ఒక హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఆర్థికంగా స్తోమత లేక అసలు ఏమీ లేని పరిస్థితుల్లో మేజర్ యాక్సిడెంట్ అయితే ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇలా సీఎం గారు దృష్టిలోకి అలా పెట్టామో లేదో 3 లక్షల రూపాయలు ఎల్ఓసి వాళ్ళ పొద్దుగా పంపించడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏ స్థాయిలో ఈ ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో నడుస్తుందన్నది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు. అది గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం అంటే ఒక వ్యాపారం తీసుకెళ్తూ ఒక ఎమ్మెల్యే గారికి అయితే ఆ వ్యాపారం, నువ్వు ఎంత పెట్టావు నాకు ఎంత వచ్చింది, ఎలక్షన్కి ఎంత పెట్టావు మళ్ళీ ఎంత వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఎంత పెట్టుకోనాలా, ఇది ఈ బాణీలు వెళ్తున్నటువంటి వ్యవహారాన్ని ఈవేళ మౌలిక సదుపాయాలు,
విద్య ఆరోగ్యం మీద ప్రధానమైన శ్రద్ధ తీసుకుని ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో జనాలు జాయిన్ అవుతున్నారు. ఫ్యాకల్టీ కూడా పెద్ద ఎత్తున పెంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చెప్పుకోవాలంటే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని చాలా విషయాలనే ఈ ప్రభుత్వం చేసిన విషయాలు అన్ని తప్పకుండా కాకినాడ ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేక్షకులకు ప్రత్యేక స్క్రీన్తో ఏర్పాట్లను చేసిన బీబీసీ ఆపరేషన్ మేనేజర్ అల్విన్ గైక్వాడ్, రాజ్యసభ సభ్యులు నానా సతీష్ బాబు, కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తులు తెలిపారు. శనివారం ఈ మ్యాచ్ కు సంబంధించిన స్క్రీన్ ని వీక్షించేందుకు ప్రేక్షకుల నిమిత్తం కాకినాడలోని కాస్మోపాలిటిక్ క్లబ్ లో విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారని వెల్లడించారు. ఈ సందర్భంగా గైక్వాడు లక్ష్మణమూర్తిలు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఐపీఎల్ క్వాలిఫై ఫైనల్ మ్యాచ్ల వీక్షణ కోసం కాకినాడలోని ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో పెద్ద స్క్రీన్లతో ఏర్పాటు చేశామన్నారు. జూన్ 1వ తేదీన పంజాబ్, ముంబై జట్ల జరిగే క్వాలిఫై మ్యాచ్తో పాటు 3వ తేదీన జరిగే ఫైనల్ కోసం ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్లు ఎంతో ప్రాచుర్యం పొందాయని, అందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కృషితో ఈ స్టేడియంలో ప్రచార వేడుకలను స్క్రీన్లపై ఏర్పాటు చేశామన్నారు. ఎంపీ సానా క్రీడాకాభివృద్ధి చేస్తున్నారని, కాకినాడలో స్టేడియం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారని, అలాగే ప్రతిభ గల యువతకు నైపుణ్యాభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మణమూర్తి తెలిపారు. జూన్ 1, 3వ తేదీన జరిగే మ్యాచ్లు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతాయని గైక్వాడ్ లక్ష్మణమూర్తిలు తెలిపారు. అనంతరం జెర్సీని వారు ప్రారంభించారు. మీడియా మిత్రులకి సానా సతీష్ బాబు గారి తరపున ఆఫీస్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. మేము చేస్తున్న ఈ కృషికి మీ సహకారం, మీ యొక్క అభినందనలు మాకెంతో ముఖ్యమైనవి. మీరు గత 2 రోజుల బట్టి మీడియా వారు చూపిస్తున్న ప్రోత్సాహాన్ని మేము ఎంతో సానా సతీష్ గారి తరపున, రాజ్యసభ ఎంపీ అయినటువంటి సానా సతీష్ గారి తరపున మీకు అభినందనలు ప్రత్యేకంగా మీడియా వారికి తెలియజేస్తూ ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఒక కాకినాడ నగరాన్ని ఎంచుకుని మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఫైనల్కి సంబంధించి ఈ యొక్క ఈవెంట్ని ఏర్పాటు చేశారు. 1వ తారీఖున జూన్ 1న ఎలిమినేటర్ మ్యాచ్ని, 3వ తారీఖున ఫైనల్ మ్యాచ్ని ఏర్పాటు చేశారు. ఈ వేదికకు ప్రోత్సాహాన్నిస్తున్న జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి ఎస్పీ గారికి మరియు ఇతర ఫైర్ అధికారులకి, జిల్లా క్రీడాకార అధికారులందరికీ, సంబంధిత అధికారులందరికీ కూడా మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు అయితే ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఏ విధంగా మా సపోర్ట్ మీకు కావాలని చెప్పి ఆయన పలుసార్లు మాకు సంబంధించిన వేదికలను కూడా అందజేశారు. దీనికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకునే విధంగా ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా అందరి యొక్క అభిమానాన్ని తీసుకుంటూ ఈ ఈవెంట్ని ఏర్పాటు చేశాం. ఒక విషయంలో చెప్పాలంటే ఇది చాలా క్లిష్టమైనది, చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇది సానా సతీష్ బాబు గారు రాజ్యసభ అయినటువంటి ఈ కాకినాడ నగరం మీద ఎంతో ప్రత్యేకమైన అభిమానం, శ్రద్ధ, ఒక ఆలోచన ఆయనకు ఉన్నది. ఎందుకంటే ఇక్కడ యువతలో జోష్ నింపాలి, క్రీడానగరంగా ఇది పెంపొందించాలి. ఇక్కడ స్టేడియం ఏర్పాటు కూడా ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు. గత నెలలోనే ఆయన స్టేడియంకి వెళ్ళినప్పుడు స్టేడియం గురించి ఏర్పాట్లు, స్టేడియం ఎక్కడ నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి ఎంపీ ఈ కాకినాడలో ఈ నగరాన్ని క్రీడా నగరంగా మార్చి ఇక్కడ యువతకి ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా వారిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేశారు. దీని విధంగా మేము వాస్తవం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఈవెంట్ ఐపీఎల్ ఈవెంట్ అనేది బీసీసీఐ ఆధ్వర్యంలో నడుస్తున్నది. బీసీసీఐ ప్రతినిధులు గత 10 రోజుల మట్టి ఇక్కడ శ్రమిస్తున్నారు. సెట్ను కూడా ఏర్పాటు చేశారు. 10,000 మందికి పైగా అక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేశాం. మొట్టమొదటిసారి కాబట్టి మాకు దీని మీద కొంత కొత్తగానే ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎంపీ గారు కూడా ఈవేళ సీఎం గారు టూర్లో ఉన్నారు. ఆయన దీని మీద కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. బీసీసీఐ వారిని కోఆర్డినేట్ చేసుకుంటూ జిల్లా యొక్క యంత్రాంగాన్ని మేము సమన్వయం చేసుకుంటూ ఈ ఈవెంట్ ముందుకు తీసుకువెళ్తున్నాం. మీరు ఇస్తున్న మీడియా వారు, ముఖ్యంగా కాకినాడ నగరంలో మీడియా వారు క్రీడల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఏ ఈవెంట్ అయినా సరే క్రీడల పట్ల మీడియా వారు చూపిస్తున్న శ్రద్ధకి మేము మరింత అభిమానాన్ని మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన కాస్మోపాలిటన్ క్లబ్ వారికి, మేనేజ్మెంట్కి కూడా ఆ క్లబ్ వారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. నేను క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.